హలో ఎవరివన్. ఏపీలో రహదారులు మరియు భవనాల శాఖ డిపార్ట్మెంట్ నుంచి జిల్లాల వారీగా వరుస నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ రోజు కూడా తాజాగా మరొక జిల్లా నుంచి కూడా మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమండాలి, జీతం ఎంత ఇస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారని క్లియర్ మన నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. వాచ్మెన్, ఆఫీస్ సబ్బర్డినేట్, శానిటరీ వర్కర్ పోస్ట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. వారి యొక్క ఖాళీల సంఖ్య చూసుకుంటే వాచ్మెన్కి 8 పోస్టు, ఆఫీస్ సబ్బర్డినేట్ కూడా 8 పోస్టు, శానిటరీ వర్కర్స్ కూడా 8 పోస్టు అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ ఓసీకి ఎస్సీ, ఓసీ, బీసీఏ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అనేసి క్యాస్ట్ వైజ్ కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేసి నోటిఫికేషన్ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేసి క్లియర్ మెన్షన్ చేశారు. ఒకసారి గమనిద్దాం. ఇక్కడ వాచ్మెన్ పోస్టులు అప్లికేషన్ పెట్టుకుంటే మీరు కన్నా 10వ తరగతి ఉత్తీర్ణత మరియు తెలుగు భాషలో చదవడం మరియు రాయడం, సైకిల్, ద్విచక్ర వాహనం నడపాలంటే బైక్ లాంటివి నడిపించాల్సి ఉంటుంది. సో తర్వాత ఆఫీస్ సబ్బర్డినేట్ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే 10వ తరగతి ఉత్తీర్ణత మరియు తెలుగు భాషలో చదవడం మరియు రాయడం, సైకిల్, ద్విచక్ర వాహనం నడపాలి అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో శానిటరీ వర్కర్ పోస్ట్ కి ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే ఎవరైనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ శాలరీ కూడా మెన్షన్ చేశారు. అన్ని పోస్టులు కూడా సమానంగా మనకి 15,000 ఇస్తామని నోటిఫికేషన్ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎవరికైతే 18 సంవత్సరాలు నిండి ఉంటుందో, సో 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో కట్ అప్ డేట్ మనకి జూలై 1, 2023 నాటికి, సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్షన్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మనకి 3 ఇయర్స్ వరకు, ఫర్ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అయితే గమనించవచ్చు. ఫస్ట్ మనం మీ నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ క్లియర్ మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ అయితే మీకు ఈ మంత్ 15th అయితే ఇచ్చారు. మళ్ళీ లాస్ట్ డేట్ ఏమిటో ఎప్పుడంటే మీకు ఇదే మంత్ 28వ తేదీ వరకు మీరు అయితే ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫర్దర్ గా మీకు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత క్లియర్ మెన్షన్ అయితే చేశారు మనకి ఇక్కడ. సో మీకు వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ ఇష్యూడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ చూసుకుంటే మీకు ఈ మంత్ మార్చ్ 11th మీకు అయితే జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్ అయితే ఇస్తామని నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చు. సో మీకు ఈ వీడియో కింద అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడే క్లియర్ మనకి ఇచ్చారు అప్లికేషన్ కూడా. అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ తో పాటు ఇంకొన్ని మరికొన్ని మీ యొక్క సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అంటాము. సో మీ ఆధారు, మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా మీ యొక్క సదరన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, సో ఇలాంటి స్టడీ సర్టిఫికేట్ కంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా ఓకే, లేకపోతే అవసరం తెలియదు, అదే మ్యాండేటరీ కాదు. సో ఇలాంటి సర్టిఫికేట్స్ మొత్తం కూడా జిరాక్స్ కాపీస్ తీసుకుని ఇప్పుడు నేను చెప్పే అడ్రస్ కి మీ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా పోస్ట్ ద్వారాను లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరైతే డైరెక్ట్ గా అయితే తీసుకుని వెళ్ళిపోండి. సో క్లియర్ గా మన నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. అడ్రస్ చూసుకుని క్లియర్ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ రెండో పాయింట్ ఒకసారి గమనించండి. ఇక్కడ ఆయా అభ్యర్థుల బయోడేటా దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్ జిరాక్స్ పత్రములను గాజిటెడ్ అధికారుల చేత, సో ఒకటి గమనించవచ్చు, గాజిటెడ్ అధికారుల చేత అంటే గాజిటెడ్ అధికారులు ఎవరంటే, సో ఎవరైతే మీ లోకల్లో స్కూల్స్ ఉంటాయి కదా, సో హెల్మెట్ స్కూల్ కానీ, హై స్కూల్స్ కానీ, కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ, సో హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపల్స్ దగ్గర, హెచ్ఎం దగ్గర, సో అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు ఒకటే కాదు, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా సరే, మీకు తెలిసిన వారు ఎవరైనా సరే, ఎవరైతే గ్రీన్ సిగ్నేచర్ ఉంటారో సో వాళ్ళంటారు గాజిటెడ్ అధికారులు అనేసి. సో వాళ్ళ దగ్గర మీ యొక్క జిరాక్స్ కాపీ మీద సిగ్నేచర్ చేసుకున్న తర్వాత 2 సొంత చిరునామా గల కవర్లను దరఖాస్తు జత చేసి ఈ కింది కార్యాలయంకు తేదీ 28వ తేదీ 2వ నెల 2024 సాయంత్రం 5 గంటల లోపు పర్యవేక్షక ఇంజనీర్, రహదారులు మరియు భవనాల సర్కిల్, 8వ క్రాస్, సాయినగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం జిల్లా 515001 అనే ఈ అడ్రస్ మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ క్లియర్ గా మెన్షన్ చేస్తే 28వ తేదీ లాస్ట్ డేట్ మీకు. సో ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ గా అనంతపురం జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. ఒకవేళ మీరు కన్నా ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగం దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు ఆయా ఉద్యోగంకి విడివిడిగా మీ యొక్క అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అన్ని పోస్టులు కూడా మనకైతే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. మీరైతే గమనించవచ్చు. ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గా అనంతపురం జిల్లా నుంచి రావడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. సో ఇంకా ఏ జిల్లా నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే, సో మనకి గుంటూరు జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో దాని గురించి వీడియో కూడా నేను ఈ రోజే మీకైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని కొత్త జాబ్స్ నోటిఫికేషన్ కోసం. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.